Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah, chapter 60, verse 15. నేటి దినము మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 60వ అధ్యాయము 15వ వచనం నుండి తీసుకొనబడింది. I will make thee an eternal excellency, a joy of many generations. బహుతరములకు సంతోష కారణముగాను చేసెదను. This chapter begins with a discussion of the glorious state of the new Israel. ఈ అధ్యాయము నూతన ఇశ్రాయేలీయుల గురించి ఎంతో మహిమాయుక్తమైనటువంటి మాటలతో ఆరంభించబడింది. Yeah, what will be their glorious state? వారి యొక్క మహిమాయుక్తమైన వైభవమైన స్థితి ఎట్లా ఉండబోతుంది? What is the new Israel? క్రొత్త ఇశ్రాయేలీయులు ఎవరు? That is the church of Jesus అది Christ. యేసుక్రీస్తు సంఘమే. During the reign of Christ upon this earth, how glorious the church will be. భూమి మీద క్రీస్తు యొక్క రాజ్యం, ఆయన పరిపాలన ఎంత మహిమాయుక్తమైనదిగా ఉండబోతుందా? It is a reign that began on the first Pentecost after the resurrection of the Son of God. ఇది దేవుని కుమారుని యొక్క పునరుత్థానంలో ఆ మొదటి పెంతెకోస్తు దినాన మనం చూస్తున్నాం. And for ages, తరముల నుండి it has been the accepted position of Christian commentators on this prophecy. All the Christian commentators, they said, this is exactly about the new Israel, the church. క్రైస్తవ వ్యాఖ్యానకర్తలు అందరూ కూడా వారు వ్యక్తపరిచిన వారి అభిప్రాయం, వారు చెప్పిన మాట ఇది సరిగా క్రొత్త నిబంధన యొక్క సంఘం గురించే అని. So it will be, I will make thee an eternal excellency. నిన్ను బహుతరములకు సంతోష కారణంగా చేస్తాను, శాశ్వత శోభాతిశయముగా చేస్తాను. I will make you eternal excellency. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను చేస్తాను. The Bible commentator Mr. Barnes agreed with this. బైబిల్ వ్యాఖ్యానకర్త అయినటువంటి బార్నెస్ గారు దీనితో ఏకీభవిస్తున్నారు. And what he called? ఆయన ఏమని చెప్పాడు? This is the description of the golden age under the Messiah. ఇది మెస్సయా యొక్క సువర్ణ యుగములోని వివరణ ఇది. And he said, ఆయన చెప్పినాడు, the description continues to the end of the next chapter also. ఈ వివరణ తర్వాత అధ్యాయములో ముగింపు వరకు కూడా కొనసాగుతుంది. That is how glorious the church will be during the millennial kingdom. వెయ్యేండ్ల రాజ్య పరిపాలనలో ఈ సంఘము ఎంత మహిమాయుక్తమైనదిగా ఉండబోతుంది దాని గురించి వర్ణించారు. If you read chapters 60, 61, 62 of Isaiah, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 61, 62 అధ్యాయాలను మీరు చదివితే the scene returns to Babylon, where the captive Israelites look forward to the return to their homeland. బబులోనులో నుండి చెరపట్టబడిన వారు వారి స్వదేశానికి తిరిగి వస్తున్నటువంటి ఆ దృశ్యాలుగా మనకు They are waiting. వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. And the reconstruction of their national life. వారి యొక్క జాతీయమైనటువంటి ఆ దేశంగా వారు కట్టబడే దాని గురించినటువంటి విషయం. Here, more in the previous chapters, the blessings seem to go far beyond. ఇక్కడ మనం ఇంకా ముందుకున్న ఈ అధ్యాయంలో నుండి మనం చూస్తే ఈ ఆశీర్వాదాలు మరింత ఎక్కువగా ఉండబోతున్నాయి. When sin is removed, ఎప్పుడైతే పాపము తొలగించబడుతుందో and enemies are punished, శత్రువులు శిక్షించబడతారు, Israel will receive the glory it has always hoped for. ఇశ్రాయేలీలు ఎంతో కాలంగా నిరీక్షిస్తున్నటువంటి ఆ మహిమను వాళ్ళు పొందబోతున్నారు. Not only will the scattered Jews return to their land, చెదిరిపోయినటువంటి యూదులు వారి స్వదేశానికి తిరిగి రావడం మాత్రమే కాకుండా, but the people of all nations, they will come to Jerusalem to worship the God of Israel. సమస్త దేశాల్లో ఉన్న ప్రజలు కూడా దేవుడైన యెహోవాను పూజించడం, ఆరాధించడం యెరూషలేమునకు వస్తారు. We can read those things in chapter 60, first 5 verses. ఆ సంగతులన్నీ కూడా 60వ అధ్యాయంలోని మొదటి 5 వచనాల్లో మనం చదవచ్చు. Some countries send camels loaded with treasure. కొన్ని దేశముల వారు వారి యొక్క ఐశ్వర్యాన్ని, ధనమును ఆ ఒంటెల మీద పెట్టి పంపిస్తున్నారు. You can read verses 6 and 7. 6-7 వచనాలు మనం చదవచ్చు. Others send animals that guarantee a constant supply for the sacrifices in the rebuilt temple. ఇతరులు ఒంటెల మీద వారి యొక్క ధనం, ఐశ్వర్యాన్ని పంపిస్తున్నారంటే ఆ మరలా Not only that, they are going to send some animals also. వారు అంత జంతువులని పంపించడం మాత్రమే కాకుండా, Not only camels, ఆ ఒంటెలు మాత్రమే కాకుండా, and they are sending some other animals. మరికొన్ని జంతువులను కూడా వాళ్ళు పంపిస్తున్నారు. Why? ఎందుకు? Constantly, regularly, the sacrifices can be offered in the rebuilt temple. ఎడతెగ మరలా కట్టబడినటువంటి ఆ దేవాలయం, ఆ మందిరంలో ఎడతెగగా బలులను అర్పిస్తూ ఉండాలి అని. That is what we read in verses 6 and 7. అది 6-7 వచనాల్లో మనం చదవచ్చు. If you read verses 8 and 9, 8-9 వచనాలు చదివితే, ships bring people and goods from countries across the sea to enrich Israel. ఇశ్రాయేలీయులని ఐశ్వర్యవంతులుగా చేయడానికి ఓడల్లో నుండి సామాగ్రిని, ప్రజలని ఇతర దేశాలను పంపిస్తా ఉంటారు. Foreigners will help to rebuild Jerusalem. విదేశాల నుండి వచ్చేవారు కూడా వారు యెరూషలేము పునర్నిర్మించబడేదానికి వారు సహాయపడతారు. And
demonstrate their submission to Israel by the constant supply of gifts they bring to the city. ఎడతెగక వారు తీసుకొని వస్తున్న ఆ ఈవులు ఈ పట్టణంలోనికి తీసుకొని వస్తున్న వాటి అవన్నీ కూడా ఇశ్రాయేలీయులకు వారిని సహాయపడుతున్నారు. By bringing them, they are demonstrating their submission to Israel. వాటన్నిటిని తీసుకొని వచ్చిన ద్వారా ఇశ్రాయేలీయులకు తమను తాము లోపరుచుకున్నట్లుగా వారు చూపిస్తారు. Yeah, those things we can read in verses 10, 11 and 12. ఈ సంగతులని 10, 11, 12 వచనాల్లో మనం If you చదవచ్చు. read verse 13, 13వ వచనాన్ని చదివితే some of the nations provide valuable building materials for the new temple. కొన్ని దేశాల వారు ఈ క్రొత్త మందిరము కొరకు విలువైనటువంటి వస్తువులను పంపిస్తున్నారు. And from 14 to 16 verses, 14 నుండి 16 వచనాల్లో చదివితే nations that in the past attacked Israel now become its subjects. పూర్వము ఇశ్రాయేలీల పైన దాడి చేసినటువంటి వాళ్ళు ఆ జనములు ఆ దేశంలో వారందరూ వచ్చి ఇప్పుడు ఇశ్రాయేలీలకు లోబడతా ఉంటారు. They will be obedient to Israel. ఇశ్రాయేలీలకు వారు విధేయులై ఉంటారు. Though who plundered previously and disgraced Israel now bring it riches and honor. ఇది వరకు అయితే పూర్వమైతే ఇశ్రాయేలీని బాధ పెట్టిన వారు వారిని ఎంతో హీనపరిచిన వారు వాళ్ళు ఇప్పుడు వచ్చి వీళ్ళకి లోబడతారు. And they are bringing their riches and they will honor Israel. వారి యొక్క ధనం వారి ఐశ్వర్యాన్ని తీసుకుని వస్తారు. ఇశ్రాయేలీల ప్రజల్ని వారు ఘనపరుస్తారు. Jerusalem is established with beauty, security and strength. యెరూషలేము సౌందర్యంతోను అది సురక్షితమైన భద్రతతోను బలముతోను అది కట్టబడుతుంది. No more violence, no more cruelty. ఇక మరలా అక్కడ ఎలాంటి హింసాత్మకమైనటువంటి సంఘటనలు ఇలాంటి క్రూరత్వం అనేవి ఉండవు. ఇంకా Violence and cruelty are replaced by peace and righteousness. హింస క్రూరత్వం వీటి స్థానంలో నెమ్మది శాంతి సమాధానములు వస్తాయి. Those things we read in verses 17 and 18. ఆ సంగతులన్నీ కూడా 17, 18 వచనాల్లో మనం చదవచ్చు. Not only that, అంతేకాకుండా lights are not necessary because God's glory fills every place. అక్కడ కాంతి వెలుగు దీపాలు అనేది అవసరం లేదు. దేవుడే ప్రకాశిస్తూ నిరంతరము వెలుగై ప్రకాశిస్తూ There is no sadness. అక్కడ విచారం దుఃఖం అనేది There is ఉండదు. no sin. అక్కడ పాపం అనేది ఉండదు. Since the sovereign God is in control, there is perfect security and universal prosperity. సార్వభౌముడైనటువంటి దేవుడే సమస్తమును నియంత్రిస్తూ ఉండేవాడు కాబట్టి సంపూర్ణమైనటువంటి భద్రత అనేది అక్కడ ఉంటుంది. That's what we read in 19 to 22. 19 నుండి 22 వచనాల్లో మనం చదవచ్చు. Oh, it shall be very lightsome, full of light. అది పూర్తిగా కాంతిమయమై ఉంటుంది. That's why it is written, అందుకని ఇక్కడ రాయబడింది, thy light has come. నీకు వెలుగు వచ్చి ఉన్నది. When the Jews returned out of captivity, they had light and gladness. యూదులు చెర నుండి తిరిగి బయటకు వచ్చినప్పుడు వెలుగును సంతోషమును ఉండినది. And they had joy and honor. వారికి ఎంతో సంతోషం ఘనత ఉండినది. They then were made to know the Lord and to rejoice in his great goodness. అప్పుడు వారు గుర్తించి దేవుని యొక్క మంచితనాన్ని బట్టి వాళ్ళు సంతోషించేవారు. And upon both accounts their light came. కాబట్టి ఈ రెండు విషయాలపైన కూడా ఈ వెలుగు అనేది వస్తుంది. When the Redeemer came to Zion, he brought light with them. విమోచకుడు సియోనుకు వచ్చినప్పుడు He brought light with him. తనతో పాటు వెలుగును తీసుకొని వస్తాడు. He himself became to be a light. ఆయన తానే వెలుగై ఉంటాడు వాళ్ళకి. Now observe. ఇప్పుడు మీరు గమనించండి what this light is. ఈ వెలుగు ఏమిటి అసలు? And whence it springs. ఎప్పటి నుండి ఆ వెలుగు ప్రకాశిస్తుంది? And from where? ప్రకాశిస్తుంది. Firstly, మొదటిది, the Lord shall arise upon thee. Chapter 60 verse 2. 60వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తాం, యెహోవా నీ మీద ఉదయిస్తాడు, ప్రకాశిస్తాడు. The glory of the Lord shall be seen upon thee. దేవుని మహిమ నీ మీద ఉదయించును, ప్రకాశించును. God is the father and fountain of lights. దేవుడే తండ్రి ఉన్నాడు, వెలుగులకు ఆయన ఉదయింపే వెలుగునిచ్చేవాడు ఉన్నాడు. And it is he in his light that we shall see light. ఆయన వెలుగులోనే మనం ఈ కాంతిలోనే మనం వెలుగుని చూస్తాం. As far as we have the knowledge of God in us, as far as the knowledge, మరి జ్ఞానం దేవుని గురించినటువంటి ఆ జ్ఞానం మాటకు వస్తే, and as the favor of God towards us, then our light will come. దేవుని యొక్క దయ మన మీద ఉన్న కొలది అప్పుడు మనం వెలిగించబడుతుంటాం. So when you know God, when you are favored by God, then you will be lighted. నువ్వు దేవుని ఎరిగి ఉన్నప్పుడు దేవుని యొక్క దయ కృప పొందిన వాడైతే నీవు వెలుగుగా ఉంటావు, వెలిగించబడతావు. When God appears to us, దేవుడు మనకు ప్రత్యక్షమైనప్పుడు, and we have the comfort of his favor when we have,
మనము ఆయన యొక్క దయ, ఆయన యొక్క ఆదరణ మనం పొందాం. And then the glory of the Lord rises upon us as a morning light. అప్పుడు ఉదయకాలపు కాంతి వెలుగు వలె దేవుని యొక్క వెలుగు మన పైన When he ప్రకాశిస్తుంది. appears for us ఆయన మనకు ప్రత్యక్షమైనప్పుడు and we have the credit of his favor, ఆయన యొక్క దయకు మన పాత్రలం అవుతున్నాం. and when he shows us some token for good and proclaims his favor to us, ఆయన యొక్క తన మంచితనము, తన యొక్క దయ మనం చూపించడానికి ఆ గుర్తును చూపినప్పుడు then his glory is seen upon us. అప్పుడు మన మీద ఆయన యొక్క మహిమ కనబడుతుంది. People were seeing the pillar of cloud and fire. ప్రజలు అగ్ని స్తంభం, మేఘ స్తంభం చూసినారు. Oh, when it was there upon Israel. అది ఇశ్రాయేలీయుల మీద ఉన్నప్పుడు. So when the glory of God shines upon us, the people around also they can see it. కాబట్టి దేవుని మహిమ మన మీద ప్రకాశించినప్పుడు మన చుట్టూ ఉన్న ప్రజలు చూస్తారు దాన్ని. When Christ arises as the Son of righteousness, క్రీస్తు నీతి సూర్యుడిగా ఉదయించినప్పుడు, and in him the day spring from on high visited us, and the glory of the Lord was seen upon us, and the glory of the first begotten of the Father. కాబట్టి ఆయన యందు మరి తండ్రి వలన కలిగిన మహిమ, తండ్రి వలన కలిగినటువంటి ఆ మహిమ that we can observe. దానిని మనము చూడగలం. Secondly, రెండవది, what a speciality there shall be to this light. చూడండి అక్కడ What is the speciality of this light? ఈ వెలుగు యొక్క ప్రత్యేకత ఏమిటిది? Darkness shall cover the earth, చీకటి భూమిని ఆవరించి ఉంటుంది. but though it be pitch darkness, అది కటిక చీకటి అయినప్పటికీ, darkness that might be felt like that of Egypt, చూడండి ఆ చీకటి అంటే ఐగుప్తుని ఆవరించి ఉన్న ఆ కటిక చీకటి లాంటిదైనా, though that shall overspread the people, అది ప్రజలందరినీ ఆవరించి ఉన్నప్పటికీ, so whole world is full of darkness, అంటే లోకమంతా అంధకారములో ఉంటుంది. but అయితే the church సంఘము like Goshen shall have light at the same time. గోషేనులో ఉన్నట్టుగానే ఆ సమయంలో వెలుగుమయమై ఉంటుంది. When the case of the nations that have not the gospel shall be very sad, ఎప్పుడైతే జనముల వారికి సువార్త, అది సువార్త లేని జనాంగాలు, సువార్త లేనిటువంటి ఆ జనాంగాలు they were full of sadness. వారంతా విచారం, దుఃఖంతో ఉంటారు. Yeah, those dark corners of the earth being full of the habitations of cruelty because there is no light. కాబట్టి ఈ భూమి మీద కొన్ని ప్రాంతాలు ఎక్కడైతే ఈ చీకటి ఆవరించి ఉందో, సువార్త లేదో వారికి అక్కడ ఎంతో దుఃఖము, భయం ఉంటుంది వాళ్ళకి. But the state of the church shall be very pleasant. అయితే సంఘం యొక్క స్థితి ఎంతో ఆహ్లాదకరమైనదిగా ఉంటుంది. Thirdly, మూడవది, what is the duty which the rising of this light calls for? When the light arises on you, what you have to do? ఎప్పుడైతే వెలుగు నీ మీద ఉదయిస్తుందో, నీ మీద ప్రకాశిస్తుందో, నీవు చేయవలసిన పని ఏమిటి? Here it is written, ఇక్కడ రాయబడిన మాట, arise, shine. కాబట్టి లేచి లెమ్ము, తేజరిల్లుము. లెమ్ము, తేజరిల్లుము. Not only receive this light, but the children of light ought to shine as lights in the world. ఈ వెలుగు పొంది ఉండడం మాత్రమే కాదు, వెలుగు ప్రజలంగా మనము లేచి తేజరిల్లారి ప్రకాశిస్తూ ఉండాలి. In the world we must be the light. లోకంలో మనం వెలుగు వలె ఉండాలి. Lord Jesus Christ said, యేసుక్రీస్తు ప్రభువారు I am అన్నారు the light of the world in 8:12 of John. యోహాను సువార్త 8:12 నేను లోకమునకు వెలుగును But అన్నాడు. in 5:14 of Matthew, అదే మత్తయి సువార్త 5:14 he వచనంలో says, you are the lights of the world. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు So అన్నాడు. if God's glory be seen upon us to our honor, కాబట్టి దేవుని యొక్క మహిమ అంటే మనల్ని ఘనపరచడానికి కొరకు దేవుని మహిమ మనమే ప్రకాశించాలంటే, ప్రకాశించినప్పుడు we ought not only with our lips but with our lives also we have to praise, we have to show forth the praises of God for his honor. పెదవులతో మాత్రమే కాకుండా మన జీవితాలతో కూడా దేవుని మహిమార్థమై మనము స్తుతిస్తూ ఉండాలి ఆయనని. Later you can read Matthew 5:16. తర్వాత మత్తయి సువార్త 5:16 You చదవండి. can read Philippians 2:15. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:15 కూడా Then we చదవండి. read in Isaiah 60 verse 3. ఇప్పుడు యెషయా గ్రంథం 60వ అధ్యాయం 3వ వచనంలో మనం చదివితే, They shall come to thy light and to thy brightness of thy light. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. What a wonderful sequence it is. ఎంత అద్భుతమైనటువంటి వరుస క్రమం చూడండి. He will arise upon you. ఆయన నీ మీద ఉదయిస్తాడు. Then what you have to do? అప్పుడు నువ్వేం చేయాలి? You have to arise. నీవు ఉదయించాలి. You have to shine. నీవు వెలుగుతూ ఉండాలి. And by seeing your light, others will come to God. నీ వెలుగు ప్రకాశించుట ఇతరులు చూసినప్పుడు వాళ్ళు దేవుని యొద్దకు రావాలి. If you see the early Christian, మీరు ఆరంభ క్రైస్తవులను, ఆదిమ క్రైస్తవులను చూస్తే, the purity and love of those primitive Christians, అప్పుడప్పుడే పుట్టినటువంటి ఆ క్రైస్తవులైనటువంటి ఆ పవిత్రత, ప్రేమని మీరు గమనిస్తే, and when they saw their heavenly mindedness, ప్రజలు వారిలో ఆ పరసంబంధమైన మనసు వారు కలిగి ఉంటా చూసినప్పుడు, and when they are contempting of the world, when they are rejecting the world, వారు ఈ లోకాన్ని, లోక సంబంధమైన వాటిని తృణీకరిస్తుండట చూసి, and when they are experience sufferings very patiently, వారు శ్రమలు
హింసలు ఇవన్నీ కూడా ఎంతో ఓపికగా సహిస్తుండగా then the brightness of the church was rising. అప్పుడు సంఘం యొక్క వెలుగు మరింత అది ఉదయిస్తూ ప్రకాశిస్తూ ఉంటుంది. And then many people were drawn to God. అప్పుడు అనేకులు దేవుని వైపుకి ఆకర్షించబడతారు. Because the beauty of holiness was the powerful attractive by which Christ had a willing brought to him in the day of his power. ఎందుకనగా ఆ పరిశుద్ధత ఆ క్రీస్తు అది ఎంత When we read Psalms శక్తివంతమైనది. 110 మనము 110వ కీర్తనలో మనం ఆ మాట చదివితే and when verse 3, 3వ వచనంలో brother will read Psalm 110 verse 3. 110వ కీర్తన Verse 3. 3వ వచనంలో మనం చదుదాం. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచుని వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. Wonderful verse it is. అద్భుతమైన వచనం. Many people will be attracted. అనేకులు ఆకర్షితులవుతారు. Then he will make us an eternal excellency as per today's verse for our meditation. అప్పుడు నేటి దినం మన వాగ్దాన వచనం కోరుకుంటున్న ఈ వచన ప్రకారము మనల్ని అధిక శోభాతిశయముగా చేస్తారు. శాశ్వత శోభాతిశయముగా. Then multitudes shall come to the church. అప్పుడు జనములు సంఘములోనికి వస్తారు. Great number shall come. అనేకులుగా వస్తారు. Nations will be discipled. చూడండి, జనములు కూడా వాళ్ళు శిష్యులుగా చేయబడతారు. That is what Matthew 28:19 says. అదే మత్తయి సువార్త 28:20 Even kings and men of fame, రాజులు కూడా గొప్పవారు, పేరు కలిగిన వారు, people of power and influence, ఎంతో అధికారం కలిగిన వారు, పలుకుబడి కలిగిన they shall be added to the church. వాళ్ళు సంఘముతో చేర్చబడతారు. They come from all parts. వారు అన్ని ఆ ప్రాంతాలు అన్ని వైపుల నుండి వాళ్ళు వస్తారు. Lift up thy eyes round about and see them coming. కాబట్టి నువ్వు కనులెత్తి చూస్తావు వాళ్ళందరూ రావడం. Yes, devout men out of every nation. కాబట్టి ప్రతి దేశం, ప్రతి వంశములో నుండి కూడా పరిశుద్ధ ప్రజలు వస్తారు. You will see them coming in a body as one man and with one consent. వాళ్ళందరూ కూడా ఏక శరీరంగా ఒక పట్టుదల కలిగి వస్తున్నట్టుగా నువ్వు గమనిస్తావు. They gather themselves. వారు అక్కడ సమకూడుతా ఉంటారు. And together that they may strengthen one another's hands. వారు కలిసి ఒకరి హస్తాలు ఒకరు బలపరుస్తారు. They will encourage one another. ఒకరినొకరు ప్రోత్సహిస్తూ ఉంటారు. This is the purpose of God for the church. ఇది సంఘం గురించిన దేవుని ఉద్దేశం కూడా. What is that? అదేమిటి? Making us the eternal excellency and a joy for many nations. మనల్ని శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగా చేయుట. What a loving God is he. ఎంత ప్రేమగల దేవుడు ఆయన. See, when we come to the Lord, చూడండి, మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, when the Lord arises and shines on us, ప్రభు మనపైన ప్రకాశించి ఉదయిస్తున్నప్పుడు, when we receive the glory of God, మనము దేవుని మహిమ పొందినప్పుడు, when others can see such a glory, ఇతరులు ఆ మహిమని చూసినప్పుడు, automatically they will be attracted. అంతట వాళ్ళే ఆకర్షితులవుతారు. The church of God will be full. దేవుని యొక్క సంఘము నింపబడి ఉంటుంది. This is going to happen in the end days. ఇది కడవరి దినాల్లో జరగబోతుంది. God want to make you as an eternal excellency. దేవుడు నిన్ను శాశ్వత శోభాతిశయముగా చేయాలని కోరుతాడు. That is the love of God. అది దేవుని ప్రేమ. So may God prepare us for such a lofty kingdom. కాబట్టి అలాంటి ఉన్నతమైనటువంటి ఆ రాజ్యము కొరకై దేవుడు మనల్ని సిద్ధపరచునుగా. May God help us. దేవుడు మనకు సహాయం చేయనుగా. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, thy thoughts towards us are not like our thoughts. మీ ఎడల మాకున్న తలంపులు మా తలంపులు వంటివి కావు. Thy ways are not like our ways. మీ మార్గములు మా మార్గముల వంటివి కావు. As the firmament is so high above the earth, your thoughts are so high. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమైనదో మీ తలంపులు మా ఎడల అంత ఉన్నతమైనవి. Ordinary poor sinners like me, సాధారణమైనటువంటి పాపాత్ములు నాలాంటి వారు, O Lord, washing us by thy precious blood నీ యొక్క ప్రశస్తమైన రక్తంతో మమ్మల్ని కడిగినావు. and making the part of thy church. ప్రభువా, నీ సంఘంలో ఒక భాగముగా Thou చేసుకున్నావు. want to make us an eternal excellency and a joy unto many generations. మమ్మల్ని ప్రభు శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగా చేయాలని కోరుతున్నారు. Help us to understand this high calling. ప్రభు, ఉన్నతమైన పిలుపుని మేము అర్థం చేసుకున్నాం. Not for ordinary things thou hast called us. ఓ ప్రభు, సాధారణమైన విషయాల కొరకు కాదు What మమ్మల్ని a wonderful thing it is to be an eternal excellency. శాశ్వత శోభాతిశయంగా ఉండుట ఇది ఎంత అద్భుతమైన Oh సంగతి. Lord, what a beautiful position it is to be a joy unto generations. ఓ దేవా, బహుతరముల కొరకు సంతోష కారణంగా ఉండుట ఎంత ఉన్నతమైనటువంటి ప్రభు, మరి ఈ అంతస్తు స్థాయినిచ్చారు. For that దాని కొరకు we have to receive thy glory, thy light upon us. నీ మహిమ, నీ వెలుగుని ప్రభా మాలో మేము We have స్వీకరించవలసింది. to arise and we have to shine. ప్రభా, మేము లేచి తేజరిల్లవలసింది. Not only receiving the light, but we have to radiate the light. వెలుగుని పొందడం మాత్రమే కాకుండా ఆ వెలుగుని ప్రసరింపజేసే వారంగా మేము ఉండాలి. Then many will come. అప్పుడు అనేకులు వస్తారు. We can enjoy this eternal bliss
eternal, O Lord, excellency. ప్రభా ఈ నిత్యమైనటువంటి ఈ పరమానందమును, ఈ శోభాతిశయమును మేము పొందగలం. Help us to understand these things. దేవా ఈ సంగతులన్నీ కూడా మేము అర్థం చేసుకుంటూ సహాయం చేయండి. Enable us to live accordingly. దాని ప్రకారముగా మేము జీవించటకు సహాయం Help చేయండి. us throughout this day to meditate these things. ఈ దినమంతా కూడా ఈ మాటలు మేము ధ్యానం చేయటకు సహాయం చేయండి. In Jesus' precious name. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen.